ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెసు ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరూ చూసారు. సో, వచ్చేసి వైఎస్ కుటుంబాన్ని ఇంతలా అంటే రాజశేఖర రెడ్డి గారు లేనిదే కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్‌కు ఎంతో మేలు చేశాడు. కాంగ్రెస్ 2 సార్లు అధికారంలో రావడానికి కారణమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తర్వాత వచ్చేసి ఆయన పిల్లల మీదనే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం, అదేవిధంగా ఆయన్ను 16 నెలలు జైల్లో పెట్టడం. ఆ తర్వాత తరుణం మనం చూస్తుందే కొత్తగా పార్టీ ఏర్పడిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు గాని, బయట వాళ్ళు గాని జగన్మోహన్ రెడ్డి సంతకొచ్చేసి జగన్మోహన్ రెడ్డిలో ఉప ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి గెలచడం. 2014లో దాదాపు వచ్చేసి 9 లోక్సభ స్థానాలు గెలవడం, అలాగే 67 స్థానాలకు గాను ఎమ్మెల్యే సీట్లు గెలచడం. తర్వాత వచ్చేసి 2014 కాంగ్రెస్ అయితే నామరూపాలు లేకుండా పోవడం, ఆ టీడీపీ అధికారంలో రావడం కూడా మనం చూడలేదు. అంటే టీడీపీకి జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం ఏముందంటే వైఎస్ఆర్‌సీపీకి టీడీపీ కలిసి కేవలం ఒక 5 లక్షల ఓట్లలో మధ్యలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. సో, వచ్చేసి అలా జరిగిన తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత అనేక హామీల తర్వాత 9 నవరత్నాల తర్వాత ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల్లో నచ్చడం గాని, ఆయన చేసే పాదయాత్రలో ఆయన స్పందించిన తీరు గాని ప్రతి ఒక్కటి ప్రజలు చూసి అయితే అఖండ మెజారిటీ 51 స్థానాలకు గాను వైఎస్ఆర్‌సీపీకి అధికారంలోకి రావడం జరిగింది. 22 స్థానాలు ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది. సో, వచ్చేసి ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇది ఇక్కడ ఒక ఏంటంటే గతంలో ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మడి నడిచిన కొంతమంది వ్యక్తులు, చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ఆ ఫ్రెండ్స్ కావచ్చు, మరికొంతమంది ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండకపోవడం. అంటే ప్రధాన కారణం కొన్ని ఏంటంటే, అంటే వయసు డిఫరెన్స్ వల్ల ఉండొచ్చు. మేబీ వచ్చేసి అసలు రాజశేఖర రెడ్డి కొడుకు ఏంది, పార్టీ పెట్టి ఎంతగా ఎదగడం ఏంది, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదనే ఒక ఈర్ష్య కూడా ఉండొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది మనం చూస్తున్నాం. డెఫినిట్‌గా వచ్చేసి ఏదైతే ఆహ్, ఈరోజు గోనె ప్రకాష్ కావచ్చు, అలాగే ఇక్కడ కేవీపీ గారు కావచ్చు, కొన్ని ఉండవెల్లి గారు కావచ్చు, అనేక మంది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే మాకు ప్రాణము మాకు దైవుడు అది ఇది అని చెప్పుకుంటున్న వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉందో ఆయన్ను ఆదరించకపోగా ఆయన మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తూ అనేక మాటలు మాట్లాడుతున్న ఈ మధ్య కాలంలో. ఈరోజు మనం పరోక్షంగా మనం చూడడం ఏందంటే గోనె ప్రకాష్ అనే వ్యక్తి ఆయన హైదరాబాద్‌లో కూర్చొని హైదరాబాద్‌లో అతనికి నాకు రాజకీయం ఎలాంటి సంబంధం లేదు. 2013 తర్వాత నేను రాజకీయాలు వదిలేశాను అదని చెప్పుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నెక్స్టు గెలవలేడు. కేవలం వచ్చేసి అయితే ఒక 25 స్థానాల కన్నా పరిమితం కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చాలా కక్షపూరితంగా ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూడడం జరిగింది. సో, అంటే ఇక్కడ వచ్చేసి యాస్ ఎ వ్యూవర్‌గా మనం చూస్తున్నట్టయితే కూడా డెఫినిట్‌గా వచ్చేసి ఆయన కొన్ని తీరు చూస్తే గనుక గతంలో నుంచి ఎప్పటినుంచో కూడా జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం కక్షపూరితంగానే ఉన్నాడు. అంటే ఏదో వాళ్ళ ఇన్నర్‌గా ఏది జరిగిందో మనకు తెలియదు గానీ, ఏది ఏమైనా ఆయన రోజాని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అలాగే కొడాలి నానిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. షర్మిలకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. అంటే వైఎస్ ఫ్యామిలీకి ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా వైఎస్ ఫ్యామిలీలో చీలికలొచ్చాయి. షర్మిల జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, అదేవిధంగా వీళ్ళంతా ఎవరైతే జగన్‌కి అగెయినిస్ట్‌గా ఉన్నారో, వైఎస్‌సీపీకి అగెయినిస్ట్‌గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. అంటే జగన్ విమర్శిస్తున్నాం కాబట్టి మాకు షర్మిలకు సపోర్ట్ చేస్తే మాకు మైలేజ్ వస్తది అన్న కాన్ఫిడెంట్‌లో చాలా వరకు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనం చూస్తుంటే గన. సో, వచ్చేసి ఈ ఈ ఎలక్షన్‌లో 24లో వచ్చేసి ఎలక్షన్ చాలా టఫ్‌గా ఉండబోతుందని కూడా చెప్పుకొస్తున్నారు కాబట్టి, సో, ఏదేమైనా కూడా ఇక్కడ ఓన్లీ ఏదో జగన్మోహన్ రెడ్డి అంటూ క్లాస్ అండ్ మాస్ వార్ ఉండబోతుంది అని చెప్పుకున్నట్టు కరెక్ట్‌గా అంటే ఇక్కడ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఏదైతే ఇదివరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ప్రయోగం చేయని ప్రయోగం ఇక్కడ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గాని, అలాగే అయితే సంక్షేమ పథకాలు గాని దాని ద్వారా సో, వచ్చేసి ఇంత ప్రభావం చూపుతుంది ఏంటి అని కూడా రాబోయే కాలంలో మనం చూడాలి.